తమ స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కలుపబడి దేవునికి విరోధంగా జీవించారు. వాళ్ళ జీవితాలు పతనమైపోయినాయి. వాళ్ళ జీవితాలు ఎంత నష్టపోతూ వచ్చారు. వీళ్ళందరూ పేర్లు రాయబడుతూ వచ్చినాయి. గొప్పగా చూద్దామా? వీళ్ళందరూ దేవుని విరోధంగా జీవించి వాళ్ళ పేర్లు దేవుని విరోధంగా జీవించారని రాయబడుతూ వచ్చిన పేర్లు వాళ్ళని చూసి మెచ్చుకుందామా? అట్లాగే నీ జీవితంలో కూడా ఏమన్నా దేవుని విరోధంగా జీవిస్తున్నావేమో, ఒకవేళ నాకు స్థలం లేక నీ పేరు రాయలేదేమో. నేనేమంటానంటే వీళ్ళందరికంటే చాలా దౌర్భాగ్యంగా జీవించుంటాం మనం. వీళ్ళందరికంటే కూడా చాలా దౌర్భాగ్యంగా మనం ప్రవర్తించుంటాం. చూసారా? వీళ్ళందరికంటే మన మీద వాళ్ళే కొంచెం బెటర్ అయి ఉండొచ్చు. కనుక ప్రియులారా, ఈ దినాల్లో శోధన పడిపోయి ఓడిపోతున్నారు. వాళ్ళ జీవితాలు చాలా నష్టపరుచుకుంటున్నారు. అలాంటి పరిస్థితి మనకు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి? శోధనను జయించాలి. శోధన జయించాలి. దేవునికి విరోధంగా జీవించాల్సినటువంటి పరిస్థితులు మనకు సంభవిస్తే దాన్ని ఏం చేయాలా? ఆ పరిస్థితి నుండి మనం దూరంగా తొలగిపోవాలి. దేవునికి విరోధంగా జీవించిన భక్తిహీనులందరి జీవితాలు చాలా ఘోరంగా పతనమైపోయినాయండి. మామూలుగా కాదు. కోలుకోలేని దెబ్బతిన్నారు. మరలా మారు మనసు పొందే అవకాశం కూడా రాకుండా, సరి చేసుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వబడకుండా వాళ్ళ జీవితాలు చాలా అన్యాయం అయిపోయినాయి. నీ జీవితం కూడా అన్యాయం అయిపోవాలనుకుంటే వాళ్ళలాగా జీవించడమే. కనుక మన జీవితాల్లో దేవునిని అధికారిగా నియమించుకోవాలి. నా పైన నువ్వు అధికారిగా ఉండు, నన్ను నడిపించు అని ఆయన మన జీవితాన్ని సమర్పించుకుంటే ప్రభు మనకెంతో సహాయం చేసి మనల్ని తప్పించే సమర్థుడిగా ఉన్నాడు. ఆ అనుభవంలో వస్తాం. భక్తిహీనమైన జీవితం నుండి భక్తిగల జీవితంలోనికి మన జీవితం మార్చబడి శోధన జయించే వాళ్ళంగా అన్ని విషయాల్లో మనము ఆధిక్యత అనుభవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి అనుభవంలోనే మనం బలలో పాలు పొందనంటున్నాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. ఇంకా భక్తిహీనంగా జీవిస్తున్నామేమో, ఇంకా మనలో ఎక్కడో ఏదో ఒక మూలన అక్కడో ఎక్కడో భక్తిహీనత దాచిపెట్టామేమో. వాళ్ళ జీవితాల్లాగా మన జీవితం పతనమైపోతుందేమో ఆలోచించామా? ప్రియులారా, భక్తి పరుల లిస్టులో నీ పేరు ఉండాలని చూసుకో. భక్తిహీనుల లిస్టులో కాదు. భక్తి పరులు కొందరున్నారు, దేవునికి నమ్మకమైన వాళ్ళు కొందరున్నారు, దేవుని ఏర్పాటుగా జీవించిన వాళ్ళు కొందరున్నారు. వాళ్ళ పేరులో నీ లిస్టులో నీ పేరు ఉందని చూసుకో. వాళ్ళ లిస్టులో నీ పేరు రాయబడాలని చూసుకో. కానీ భక్తిహీనుల లిస్టులో నీ పేరు వెళ్ళిపోతే జాగ్రత్త, నీకు తీర్పు తప్పదు అని దేవుడు హెచ్చరిక చేస్తుండగా అనాలోచన ఉండొద్దండి. ప్రభుకు అప్పగించుకుందాం, నమ్మకంగా బలలో చేయ